హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డాబర్ ఇండియా లిమిటెడ్ స్టాక్ టెక్నికల్ అనాలిసిస్ రివ్యూ చూద్దాం. రివ్యూ అని ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ మన ఛానల్లోని డాబర్ ఇండియా లిమిటెడ్ స్టాక్ అనాలిసిస్ని February 11, 2002లో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాం. ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, వెళ్ళి చూడొచ్చు. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న టాపిక్ కానీ పాయింట్స్ కానీ ఏవి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్స్ని మళ్ళీ మాట్లాడి మీ యొక్క వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఫ్రెండ్స్, మన లాస్ట్ టైం వీడియోలోని మనం ఏవైతే ట్రెండ్ లైన్స్ ఆర్ రెసిస్టెన్స్ జోన్ గీసి పెట్టుకున్నామో అవే జోన్స్ ఈ వీడియోలో కూడా అలానే ఉన్నాయి. కాకపోతే మన లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ప్రైస్ అనేది ఈ జోన్లో ట్రేడ్ అవుతూ ఉండేది. సో అప్పుడు మనం ఏమనుకున్నాము, ప్రైస్ ఇన్ కేసు మన ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసినా కానీ ఈ యొక్క డిస్టెన్స్ జోన్ కానీ బ్రేక్ చేయనట్లయితే మన ఎంట్రీ తీసుకోకూడదు. ఎప్పుడైతే ప్రైస్ అనేది ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసుకొని ఈ డిస్టెన్స్ జోన్ని బ్రేక్ చేసి ఇక్కడ ఒక బయింగ్ ప్యాటర్న్ చేస్తుందో అప్పుడే మన ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం. బట్ ప్రైస్ అనేది మన యొక్క ట్రెండ్ లైన్ని బ్రేక్ చేయకుండానే మళ్ళీ ఫాల్ అయిపోయింది. ఫాల్ అయ్యాక మళ్ళీ ఒకసారి మన ట్రెండ్ లైన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బట్ బ్రేక్ చేయలేక రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ ప్రైస్ అనేది ఫాల్ అయింది. ఇప్పుడు ఫైనల్గా ప్రైస్ అనేది మన యొక్క ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి పైన క్లోజ్ చేసింది. పైన అయితే క్లోజ్ చేసింది, కానీ 17th March 2022 క్యాండిల్ ఏదైతే ఉందో అది నిన్నటి క్యాండిల్ కన్నా అంటే 16th March 2022 క్యాండిల్ కన్నా హైలో ఓపెన్ అయ్యి ఒక డార్క్ క్లౌడ్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తుంది. అయినప్పటికీ మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే మన ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయ్యింది. అది కాకుండా మనకి ఇక్కడ ఇంకా కన్ఫర్మేషన్స్ చాలానే ఉన్నాయి. ఆ కన్ఫర్మేషన్స్ మనం ఒక్కొక్కటిగా చూసుకుందాం. ద ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంటంటే, లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు ప్రైస్ అనేది మన మూవింగ్ యావరేజెస్ ఏవైతే మాట్లాడుకున్నామో 2155 వాటి కింద ప్రైస్ అనేది ట్రేడ్ అవుతూ ఉండదు. సో దానివల్ల మనకు మూవింగ్ యావరేజెస్ మనకు ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తూ ఉండయి. బట్ ఈసారి సినారియా అలా కాదు. మూవింగ్ యావరేజెస్ ఏవైతే ఉన్నాయో దానికన్నా ప్రైస్ అనేది పైకి వెళ్ళిపోయింది. సో మూవింగ్ యావరేజెస్ మనం ఏవైతే పెట్టుకున్నామో 2155 అవి మనకి ఒక సపోర్ట్గా యాక్ట్ చేస్తాయి. అది కాకుండానే ప్రైస్ అనేది ట్రెండ్ లైన్ పైనే క్లోజ్ అయ్యింది. ఇంకొకటి ఏంటంటే, ప్రైస్ అనేది ఇక్కడ ఆల్రెడీ 3 టాప్స్ని క్రియేట్ చేసింది. మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక ఫస్ట్ టాప్ ఉంది, ఇక్కడ సెకండ్ టాప్ ఉంది, థర్డ్ టాప్ ఉంది, అండ్ ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ కూడా జరిగింది. ఎప్పుడైతే ప్రైస్ అనేది ఇవాల్ట క్యాండిల్ అంటే 17th March 2020 పైన క్లోజ్ అవుతుందో అక్కడ మనకి ఎంట్రీ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఆ ప్రైస్ వచ్చేసి 570 ఆర్ 571. మన యొక్క ట్రేడ్ ఎంట్రీ అనేది 571 పైన పెట్టుకొని మన యొక్క స్టాప్ లాస్ 550లో పెట్టుకుంటే మనకి ఈ ట్రేడ్లో మంచి రిస్క్ రివార్డ్ రేషియో దొరికే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. ఒకటి, మన ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయింది. ఇంకొకటి, ప్రైస్ అనేది మన మూవింగ్ యావరేజ్ కన్నా పైకి వెళ్ళిపోయింది. అది కాకుండానే ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ జరిగింది. ఇక్కడ 3 టాప్స్ కూడా ఫామ్ అయినాయి. ఈ 3 టాప్స్ని బ్రేక్ చేసుకుని ప్రైస్ పైకి వెళ్ళిందంటే ఇంకా ప్రైస్ అనేది కిందకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ టాప్స్ అయితే రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తున్నావో అవి సపోర్ట్గా మారిపోతాయి. ఎప్పుడైతే అవి సపోర్ట్గా మారిపోతాయో ప్రైస్ అనేది కిందకి రావడం జరగదు. సో మనం ఈ స్టాక్లోని కాన్ఫిడెంట్గా ఒక ట్రేడ్ని తీసుకోవచ్చు. మనకి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఫెయిల్ అయ్యే అవకాశం లేదంటున్నాను. అంటే 100% మనం ప్రాఫిట్ని పొందుతామని కాదు. ట్రేడింగ్ అనేది ఎటైనా జరగవచ్చు, బట్ మన ఛాన్సెస్ ఎక్కువగా విన్నింగ్ సైడ్ ఉన్నాయని మాత్రమే నేను చెబుతున్నాను. సో మన ఫస్ట్ టార్గెట్ 590లో వస్తుంది, మన సెకండ్ టార్గెట్ వచ్చేసి 610లో వస్తుంది, మన థర్డ్ టార్గెట్ వచ్చేసి 630లో వస్తుంది, మన ఫోర్త్ టార్గెట్ వచ్చేసి 650లో వస్తుంది. ఫ్రెండ్స్, మీరు కానీ స్వింగ్ ట్రేడ్ ఆర్ లాంగ్ టర్మ్ చూసినట్లయితే ఈ ట్రేడ్లోని ఒక మంచి ఆపర్చునిటీ దొరికే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. మీరు ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల మన ఛానల్లోని ఏ వీడియో పబ్లిష్ అయినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి మీరు మన వీడియోని మిస్ అవ్వకుండా చూస్తారు. సో ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.